హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ సిస్టర్స్. చాలా రోజులు అయిపోయింది కదా వ్లాగ్ తీసి. ఎప్పుడో ఉగాదికి తీసినట్టున్నాను వ్లాగ్ మళ్ళీ ఇప్పుడు. సో స్పెషల్ ఏంటి అంటే మా ఇంట్లో ఈరోజు బోనాలు. నేను ఇక్కడ మార్నింగే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ మమ్మీ కడుపుకి పూజ చేస్తుంది. మమ్మీ ఇక్కడ డోర్కి మొత్తం వేపాకులు, మామిడి తోరణాలు, పువ్వులతో డెకరేట్ చేసుకుంది. అండ్ బోనం అంటే మనం కంపల్సరీ కుండలో చేయాలి కాబట్టి నేను మమ్మీ మార్నింగ్ కుండ తీసుకోవడానికి వెళ్ళాము. అక్కడ మమ్మీ కుండ ఫైనలైజ్ చేసేసింది. ఇంక ఇంటికి వెళ్ళిపోయి బోనం కుండలో పెట్టడానికి పరమన్నం ప్రిపేర్ చేస్తున్నాము. కొంతమంది పచ్చన్నం కూడా పెడతారు, మేము పరమన్నం పెడతాము. మేము ఇక్కడ బోనం కుండలు రెడీ చేసుకున్నాము. మమ్మీ జస్ట్ నాకు హెల్ప్ చేస్తుంది. నేను ఈసారి ఫస్ట్ టైం బోనం ట్రై చేస్తున్నాను చేయడానికి. చూద్దాం ఎట్లా చేస్తాను. అసలు నేను ఇప్పటివరకు చేయలేదు, అంటే ఒక 2 times ట్రై చేసినా కానీ మరీ ఇంత పర్ఫెక్ట్గా రాలేదు. సో నేను చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఇక్కడ బోనంకి గ్లిటర్స్ పెడుతున్నాను. చూద్దాం ఎట్లా వస్తుందో. నేను ఇక్కడ సస్సిక్ డ్రా చేసినాను చూడండి. అసలు అది పర్ఫెక్ట్ వచ్చిందో రాలేదో తెలియదు కానీ బట్ నేను ట్రై అయితే చేసినాను. ఇక్కడ బోనం ప్రిపరేషన్ అంతా అయిపోయింది. ఇక్కడ మమ్మీ బోనం కుండలకి కంకరాలు కడుతుంది. పువ్వులు కూడా కట్టాలి కానీ అక్కడ క్లిప్ మిస్ అయిపోయింది. తర్వాత పూలు కూడా పెట్టింది మమ్మీ. ఇప్పుడు మనం చేసుకున్నాం కదా పరమాన్నం, అది పెట్టేసుకుంటుంది బోనం కుండలలో. మేము 3 బోనాలు తీసుకెళ్తాము. ఒకటేమో బంగారు నాగున మైసమ్మ తల్లికి, ఇంకోటి కట్ట మీద మైసమ్మకి, ఇంకోటి పోషమ్మకి తీసుకెళ్తాం కుండలోది. అక్కడ మమ్మీ అంతా పరమాన్నం పెట్టేసి బోనం అంతా నీట్గా చేసేసింది. ఫైనలీ మా బోనాలు రెడీ అయిపోయినాయి. నేను ఇక్కడ కాళ్ళకి పసుపు పెట్టుకుంటున్నాను. అండ్ వీఆర్ రెడీ టు గో. డాడీ బోనం తీసుకొస్తున్నాడు అండ్ బోనం నేనే ఎత్తుకోబోతున్నాను. మమ్మీ అమ్మవారికి వడిబియ్యం పోస్తుంది. ఇక్కడ డాడీ నాకు బోనం తలపైన పెట్టి గుమ్మడికే కొడుతున్నాడు. అండ్ వీఆర్ రెడీ టు గో. బోనం తీసుకొని మేము టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ బాబాయ్ వాళ్ళ బోనం కూడా మాతో పాటు యాడ్ అయిపోయింది. మేము బోనం తీసుకొని టెంపుల్లోకి ఎంటర్ అయ్యి ప్రదక్షిణాలు చేస్తున్నాము బోనం ఎత్తుకొని. బోనం దించేసిన తర్వాత అమ్మవారికి వడిబియ్యం పోస్తున్నాము. అక్కడ నానమ్మ మమ్మీ పెట్టిన శారీని అమ్మవారి మెడల పైన వేస్తుంది. సో ఇక్కడ మేము బియ్యం పోస్తున్నామని చెప్పాం కదా, అమ్మవారికి వడిబియ్యం పోస్తుంది.
డాడీ ఇక్కడ అమ్మవారికి వడిబియ్యం పోస్తున్నారు. అమ్మవారికి వడిబియ్యం పోయడం అయిపోయిన తర్వాత మేము తీసుకొచ్చాం కదా బోనంలో ప్రసాదం అమ్మవారికి, ఆ ప్రసాదం పెట్టేస్తున్నారు ఇప్పుడు అమ్మవారి దగ్గర. అమ్మవారికి ప్రసాదం పెట్టిన తర్వాత మేకను బలించాము మేము. తర్వాత ఇంకా 2 బోనాలు ఉన్నాయి కదా పెట్టాల్సినవి, అవి నేను మమ్మీ తీసుకెళ్తున్నాము గుడికి. అండ్ ఇక్కడ నేను ఒక గుడికి టెంపుల్కి వెళ్ళాను, మమ్మీ ఇంకో టెంపుల్కి వెళ్ళింది. ఏది ఉన్నా సరే ఇది మాత్రం మ్యాండేటరీ. చూడండి ఏంటో. అరే పచ్చికుండా బోనమే పోషమ్మ గచ్చలగా ఊలాటలే మైసమ్మ. పచ్చికుండా బోనమే పోషమ్మ గచ్చలగా ఊలాటలే. అరే అరే మెడల నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ. దర్వులకు ఎల్లమ్మ నా గజ్జల ఆట చూడే పోషమ్మ. ఈ డప్పుల దర్వులకు ఎల్లమ్మ నా గజ్జల ఆట చూడే పోషమ్మ. ఈ కుక్కిల మై సాచి పొగల. దిస్ ఈజ్ హౌ వి సెలబ్రేటెడ్ బోనాలు. ఎట్లా ఉంది వీడియో? బాగుందా? నచ్చిందా? నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.